మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. 2024లో ఏప్రిల్ 9వ తేదీన ఉగాది పండుగ రాబోతోంది. ఉగాది తెలుగువారి పండుగ. ఆది అనే పదం మొదలు అనే అర్థాన్ని తెలియజేస్తుంది. ఉగము అనగా సంవత్సరము, జంట అని అర్థం. ఉత్తరాయణము దక్షిణాయనము అనే జంటతో కూడిన సంవత్సరానికి ఉగము అని పేరు. ఉగమునకు ఆదిగా ఉగాదిని జరుపుకుంటూ ఉన్నాము. బ్రహ్మదేవుడు చైత్రశుద్ధ పాడ్యమి నాడే సృష్టిని ప్రారంభించాడని పురాణాలు చెప్తూ ఉన్నాయి. తెలుగువారు సృష్టి ఆదిని ఉగాది పండుగగా జరుపుకుంటున్నారు. జ్యోతిష్య శాస్త్ర ఆధారంగా ప్రకృతిలో మంచి పరిణామం ఆధారంగా జరుపుకునే పండుగ ఇది. మనకు మనమే క్యాలెండరు మారింది అనుకుని ఉత్సవాలు జరుపుకునే పండుగ కాదు ఇది. ఇక్కడ సంవత్సరం మార్పు అనేది ప్రకృతిలో కనిపిస్తుంది. భౌగోళికంగానూ జ్యోతిష్య పరంగానూ గోచరిస్తుంది. తెలుగువాడి పండుగ ఉగాది అంటే వసంత శోభ మనసులో మెలుగుతుంది. ఋతువులలో రాజు అయినటువంటి వసంత ఋతువుతో సంవత్సరం ప్రారంభం అవుతుంది. చిగురించటం సృష్టికి మొదలు, రాలిపోవటం అనే శిశిరం ఆఖరు. చాంద్రమానం ప్రకారం జరుపుకునే పండుగ ఉగాది. ఇక్కడి నుంచి వసంత నవరాత్రులు ప్రారంభమవుతాయి. ఉపాసనా పరంగా ఇది అద్భుతమైన సమయం. ఉగాది తెలుగువారు జరుపుకునే ఎంతో ముఖ్యమైన పండుగ. అయితే ఉగాదిలోపు ఈ 6 వస్తువుల్లో నుండి ఏ ఒక్క వస్తువును ఇంటికి తెచ్చుకున్నా సంవత్సరమంతా డబ్బు వస్తూనే ఉంటుంది. కొత్త సంవత్సరంలో మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఇంట్లో ఉన్న దరిద్రము, అప్పులు, కష్టాలన్నీ కూడా పోతాయి. మీరు ఖచ్చితంగా కుబేరులుగా మారిపోతారు. ఈ వస్తువులు కొత్త సంవత్సరంలో మీకు అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని తెస్తాయని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఉగాది పండుగ రోజు మనం ఎంత ఆనందంగా ఉంటే ఆ సంవత్సరం మొత్తం అంతే ఆనందంగా ఉంటామని అందరూ నమ్ముతూ ఉంటారు. అందుకే అందరూ ఉగాది రోజు గొడవలు పడకుండా సంతోషంగా ఉంటూ ఉంటారు. ఈ ఒక్కరోజు అందరూ సంతోషంగా ఉండాలి. ఈరోజు చికాకుగా ఉంటే సంవత్సరమంతా ఏవో తెలియని ఆటంకాలు, చికాకులు ఎదురవుతాయి. ఉగాది రోజు అందరూ ఆనందంగా ఉండి పాజిటివ్గా ఈ సంవత్సరాన్ని ఆరంభించండి. ఉగాది రోజు ప్రతి ఒక్కరూ కూడా నోటిని అదుపులో పెట్టుకుని శుభాలను కలిగించే పనులు చేయాలి. ఇక ఎంతో విశేషమైన ఉగాదిలోపు కొన్ని వస్తువులు తెచ్చుకొని ఇంట్లో పెంచుకుంటే సంవత్సరమంతా కలిసి వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. ఆ వస్తువులలో మొదటిది దక్షిణావృత శంఖం. ఉగాదిలోపు ఒక దక్షిణావృత శంఖాన్ని ఇంటికి తెచ్చుకుంటే సంవత్సరమంతా మీకు కలిసి వస్తుంది. అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. లక్ష్మీ అనుగ్రహంతో ధనానికి లోటు రాకుండా ఉంటుందని శాస్త్రాల్లో చెప్పారు. ఆల్రెడీ ఇంట్లో దక్షిణావృత శంఖం ఉన్నవారు మళ్ళీ తెచ్చుకోవాల్సిన అవసరమేమీ లేదు. లేనివారు మాత్రము తెచ్చుకోవాలి. ఉగాది రోజు ఈ శంఖాన్ని శుభ్రంగా కడిగి గంధము, కుంకుమ, బొట్లు పెట్టి పూజామందిరంలో ఉంచి పూజించుకోవాలి. ఈ దక్షిణావృత శంఖం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. ఎందుకంటే లక్ష్మీదేవి సముద్రం నుండి జన్మించింది. దక్షిణావృత శంఖాలు కూడా సముద్రం నుండే వచ్చాయి. దక్షిణావృత శంఖాలను లక్ష్మీదేవికి సోదరులుగా చెప్తారు కనుక ఉగాదిలోపు ఒక దక్షిణావృత శంఖాన్ని తెచ్చుకొని ఇంట్లో పూజగదిలో పెట్టుకుంటే కొత్త సంవత్సరంలో మీకు అంతా కలిసి వస్తుంది. అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. రెండవది తాటి ఆకు ముక్క. తాటి ఆకు అనేది సాక్షాత్తు అమ్మవారి స్వరూపము. అమ్మవారు చెవులకు కమ్మలగా తాటి ఆకులను ఉపయోగించిందని పురాణాలు చెప్తూ ఉన్నాయి. అమ్మవారికి తాటి ఆకు అంటే చాలా ఇష్టం. పూర్వం సంతాన వృద్ధి కోసం తాటి ఆకులు వాడేవారు. ఉగాదిలోపు చిన్న తాటి ఆకు ముక్కను తెచ్చి ఎర్రటి వస్త్రంలో వేసి కొద్దిగా పసుపు, కుంకుమ చల్లి మూట కట్టి పూజామందిరంలో పెట్టుకుంటే లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. ఇక మూడవది లక్ష్మీ గణపతి విగ్రహము. ఉగాదిలోపు లక్ష్మీ గణపతి విగ్రహాన్ని తెచ్చి మీ ఇంట్లో పూజామందిరంలో పెట్టుకుంటే కొత్త సంవత్సరంలో డబ్బుకు లోటు ఉండదు. అదృష్టము కలిసి వస్తుంది. కనుక ఉగాదిలోపు వెండి లక్ష్మీ గణపతి విగ్రహాన్ని లేదా ఫోటోను తెచ్చి పూజామందిరంలో పెట్టుకోండి. మీకు కొత్త సంవత్సరంలో అన్ని శుభాలే జరుగుతాయి. అలాగే ఉగాదిలోపు తామర పూసలను లేదా తామర పూసల మాలను తెచ్చి పూజగదిలో పెట్టుకుంటే మీకు రాబోయే కొత్త సంవత్సరంలో దేనికి లోటు రాదు. లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ఎందుకంటే తామర పూసలంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం.
లక్ష్మీదేవి ఎప్పుడూ తామర పువ్వు మీద కూర్చుని ఉంటుంది. తామర పువ్వు నుండి వచ్చే తామర పూసలను లేదా తామర పూసల మాలను తెచ్చి పూజగదిలో పెడితే కొత్త సంవత్సరంలో మీకు బాగా కలిసి వస్తుంది. ఇక 5వ వస్తువు ఏకాక్షి నారికేలము. మామూలు కొబ్బరికాయకి 3 కళ్ళు ఉంటాయి, కానీ అరుదుగా దొరికే ఏకాక్షి నారికేలానికి ఒకే ఒక్క కన్ను ఉంటుంది. ఈ ఏకాక్షి నారికేలం బయట దొరుకుతుంది. ఈ ఏకాక్షి నారికేలం చాలా శక్తివంతమైనది గనుక ఉగాదిలోపు ఒక ఏకాక్షి నారికేలం ఇంటికి తెచ్చుకుంటే తప్పక కొత్త సంవత్సరంలో మీకు అదృష్టం కలుగుతుంది. లక్ష్మీ కటాక్షంతో మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఇక చివరిగా ఉగాదిలోపు లక్ష్మీ స్వరూపంగా చెప్పబడే లక్ష్మీ గవ్వలను, గోమతి చక్రాలను ఇంటికి తెచ్చుకుంటే మీ ఇల్లు లక్ష్మీప్రదంగా మారుతుంది. ధన సమస్యలు తొలగి ధనలాభం కలుగుతుంది. ఉగాదిలోపు ఈ 6 వస్తువులను కానీ లేదా ఈ 6 వస్తువులలో ఏదో ఒక వస్తువును కానీ ఇంటికి తెచ్చుకుంటే సంవత్సరం అంతా కలిసి వస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. ఈ వస్తువులు ఆల్రెడీ మీ ఇంట్లో ఉంటే మళ్ళీ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. లేనివారు మాత్రము ఉగాదిలోపు ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుని లక్ష్మీదేవి అనుగ్రహం పొంది కొత్త సంవత్సరంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా సంతోషంగా ఉండండి. కోకిల పాటలు, సన్నజాజి మల్లెల పరిమళాలు, చిగురించిన ఆకులతో, పచ్చని చెట్లతో వసంత ఋతువులో ప్రకృతి మాత కొత్త అందాలు సంతరించుకుంటూ కనిపిస్తూ ఉంటుంది. వసంత ఋతువు చైత్రమాసంలో మొదలవుతుంది. మనిషిని, మనసును, బుద్ధిని వికసింపజేసే ఆహ్లాదభరిత వాతావరణంలో చైత్రశుద్ధ పాడ్యమి ఉగాది నాడు మనం నూతన సంవత్సరంలో ప్రవేశిస్తాం. తెలుగువారి తొలి పండుగ రోజు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు వాకిళ్ళు శుభ్రపరచుకొని ఇంటి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి అలంకరిస్తారు. తలస్నానం చేసి కొత్త బట్టలు ధరించి ఉగాది పచ్చడితో దినచర్య ప్రారంభిస్తారు. ఉగాది పచ్చడి తీపి చేదుల కలయిక, షడ్రుచుల సమ్మేళనమే ఉగాది. తీపి, పులుపు, ఉప్పు, కారము, చేదు, వగరు అనే 6 రుచులు కలిసిన ఉగాది పచ్చడి తెలుగువారికి ప్రత్యేకం. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సమన్వయంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి మనకు తెలియజేస్తుంది. ఈ పచ్చడి కొరకు చెరకు, అరటి పండ్లు, మామిడి కాయలు, వేప పువ్వు, చింతపండు, జామకాయలు, బెల్లం మొదలుగునవి వాడుతూ ఉంటారు. ఈ ఉగాది పచ్చడికి ఆయుర్వేదంలో ప్రముఖ స్థానం ఇచ్చారు. ఉగాది పచ్చడిలో వేప పువ్వు వేస్తారు. ఆయుర్వేద శాస్త్రంలో వేపకు చాలా ప్రాధాన్యత ఉంది. అందుకే వేపను ఆరోగ్య ప్రధాయినిగా చెప్తుంది మన ఆయుర్వేద శాస్త్రం. ఉగాది పచ్చడి వెనుక ఆరోగ్యాలను కలిగించే అంశాలు కూడా ఉన్నాయి. వేప పూత, కొత్త బెల్లము, మామిడి పిందెలు, పచ్చిమిర్చి, ఉప్పు, చింతపండుతో తయారు చేసి ఉగాది పచ్చడి తినటం వల్ల వాత కఫ దోషాలు తొలగుతాయని ఆయుర్వేదం చెప్తుంది. ఈ పచ్చడిని సంవత్సరానికి ఒక్కమారు ఉగాది నాడు తింటే దీని ప్రభావం తిరిగి ఉగాది వచ్చే వరకు ఉంటుందని నమ్మకం. ఉగాది రోజు అందరూ తప్పనిసరిగా కొత్త దుస్తులు ధరించాలి అని నానుడి. అలా ఉగాది రోజు కొత్త బట్టలు ధరిస్తే సంవత్సరమంతా బాగుంటుంది అని ఒక నమ్మకం. కొత్త బట్టలు కొనుక్కోలేని వారు, కొనుక్కునే స్తోమత లేనివారు పాత బట్టలనే ధరించవచ్చు. కానీ చక్కగా ఉతికిన బట్టలను ధరించండి. ఉతకని బట్టలను ధరిస్తే అది అంత మంచిది కాదని పెద్దలు చెప్తూ ఉన్నారు. కనుక అందరూ ఉగాది రోజు చక్కగా ఉతికిన బట్టలను ధరించండి. కొత్త బట్టలను ధరించండి. కొత్త బట్టలు కొనలేని వారు పాత బట్టలు ఉతికినవి ధరించండి. ఇలా కొత్త బట్టలు వేసుకున్నా లేదా పాత బట్టలు వేసుకున్నా ఉగాది రోజు కొన్ని ప్రత్యేకమైన రంగుల్లో ఉండే దుస్తులు ధరిస్తే చాలా మంచిదని, సంవత్సరమంతా కూడా కలిసి వస్తుందని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. ప్రత్యేకించి ఈ సంవత్సరం ఉగాది రోజు ఆడవారు ఎల్లో కలర్లో ఉండే చీరను కానీ లేదా ఆరెంజ్ కలర్లో ఉండే చీరను కానీ లేదా పింక్ కలర్లో ఉండే చీరను కానీ ధరిస్తే రాబోయే కొత్త సంవత్సరంలో అన్ని శుభాలే జరుగుతాయి. కూర్చుని తిన్నా తరగని ఐశ్వర్యం వస్తుంది. కష్టాలేమీ రాకుండా ఉంటాయి, సమస్యలేమీ రాకుండా ఉంటాయి అని పెద్దలు చెప్తూ ఉన్నారు. అంతేకాదు ఉగాది రోజు ఆడవారు ఈ రంగు చీరలు కట్టుకోవటం వలన ముఖ్యంగా భర్తకు కొత్త సంవత్సరంలో బాగా కలిసి వస్తుంది. చీరలు ఒక్కటే కాదు, డ్రెస్సులు వేసుకునేవారు కూడా ఈ రంగులో ఉండే డ్రెస్సులు వేసుకుంటే శ్రీ క్రోధినామ సంవత్సరంలో ఎటువంటి కష్టాలు రాకుండా ఉంటాయి.
ఆడవారు ఒక్కరే కాదు, మగవారు, పిల్లలు, పెద్దలు, పిన్నలు అందరూ కూడా, ముసలివారు కూడా, ఇలా అందరూ కూడా ఉగాది రోజు ఈ రంగులో ఉండే దుస్తులను ధరిస్తే కొత్త సంవత్సరంలో మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. ఎటువంటి కష్టాలు రాకుండా ఉంటాయి. ఏ పని చేసినా ఆ పనిలో విజయం మిమ్మల్ని వరిస్తుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. రాజయోగం పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఉగాది రోజు గుర్తుపెట్టుకొని ఈ రంగులో ఉండే దుస్తులను ధరించండి. ఎల్లో కానీ లేదా ఆరెంజ్ కానీ పింక్ కానీ ఈ మూడిటిల్లో ఏదో ఒక రంగులో ఉండే దుస్తులు ధరించండి. సంవత్సరమంతా ధనానికి, ఐశ్వర్యానికి లోటు లేకుండా సంతోషంగా జీవించండి. పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు మాయ వలన నారద మహర్షి మానవ స్త్రీ రూపం పొంది ఈ జంజాటకాలలో పడి వివాహము, పిల్లలు మొదలైన మానవ జీవిత చక్రంలో ఇరుక్కుపోతుంది. ఒక రాజును వివాహమాడి 60 మంది పిల్లలను పొందుతుంది ఆ యువతి. కాలగమనంలో ఆ రాజు పుత్రులతో కలిసి యుద్ధానికి వెళ్తారు. ఆ యుద్ధంలో వారందరూ కూడా చనిపోతారు. అప్పుడు ఈ మాయ నుండి బయటపడ్డ ఆ యువతి అనగా నారదుడు ఇది అంతా ఆ మహావిష్ణు మాయ అని తెలుసుకొని ఆ మహావిష్ణువును ప్రార్థిస్తాడు. విష్ణువు నారదుణ్ణి కరుణిస్తాడు. నీ పిల్లలు 60 సంవత్సరాలుగా కాలచక్రంలో తిరుగుతూ ఉంటారు అని వరమిస్తారు. అవే మన తెలుగు సంవత్సరాలుగా ప్రస్తుతం వాడుకలో ఉన్నాయి. బ్రహ్మ గత ప్రళయం పూర్తయిన తర్వాత తిరిగి సృష్టి ప్రారంభించు సమయాన్ని బ్రహ్మకల్పం అంటారు. ఇలా ప్రతి కల్పంలోనూ మొదట వచ్చేది ఉగాదిని యుగానికి ఆదిగా ప్రారంభ సమయంగా ఉగాది అని వ్యవహరిస్తూ ఉంటారు. ఈ పర్వదినం మనకు చైత్రమాసంలో ప్రారంభం అవటం వల్ల ఆ రోజు నుంచి తెలుగు సంవత్సరం ఆరంభం దినంగా పరిగణిస్తాము. ఉగాది తెలుగువారి పండుగ. ఉగాది పండుగతో తెలుగువారి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. తెలుగు నూతన సంవత్సరాది. ఉగాది పండుగ జరుపుకొని తెలుగువారు ఉండరు. ఈ ఉగాది పండుగ తెలుగువారే కాకుండా దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర ప్రజలు జరుపుకుంటూ ఉంటారు. తెలుగువారు ఎక్కువగా ఉపయోగించే చాంద్రమాన పంచాంగం ప్రకారం మొదటి నెల చైత్రమాసం. చైత్రమాసం మొదటి రోజున చైత్రశుద్ధ పాడ్యమి నాడు ఉగాదిని జరుపుకుంటారు. ఉగాది నాడు దేవాలయాల్లో పంచాంగ శ్రవణాలు జరుగుతాయి. సంవత్సరంలో జరగబోయే అనేక ముఖ్యమైన విషయాలను పండితులు ప్రజలకు వివరిస్తారు. జనవరి నెలతో ప్రారంభమయ్యే ఇంగ్లీష్ వారి క్యాలెండర్ మాదిరిగానే తెలుగువారి పంచాంగం చైత్ర శుద్ధ పాడ్యమితో మొదలవుతుంది. ఋతువునాం కుసుమాంకరం అని భగవానుడు స్వయంగా తానే వసంత ఋతువునని భగవద్గీతలో చెప్పుకున్న వసంత ఋతువులో తొలి మాసం చైత్రమాసం. అన్ని ఋతువుల కన్నా విశేషమైన ఋతువు వసంత ఋతువు. ఈ ఋతువులో చెట్లు చిగురించి పువ్వులు పూయు వసంత ఋతువును నేనే అని తన ముఖ్య విభూతులు చెప్తూ భగవద్గీతలో శ్రీకృష్ణుడు అన్నాడు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.